వెల్కమ్ టు అవర్ ఛానల్. 26 ఏళ్లకే ఎమ్మెల్యే, 46 ఏళ్ల ప్రజా జీవనం, అలుపెరగని ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలన సారథి వరకు ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో సైతం కొంతకాలం కీలక పాత్ర పోషించారు. దేశ ప్రధానుల ఎంపికలో, అలాగే రాష్ట్రపతుల ఎంపికలోనూ తన మార్కు రాజకీయాలను ప్రదర్శించారు. ఆయనెవరో కాదు, 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై 28 ఏళ్ల చిన్న వయసులోనే మంత్రిగా కొనసాగి 46 ఏళ్ల పాటు ప్రజా జీవితం కొనసాగిస్తున్నారు. 7 పదుల వయసులోనూ యువకులకు ధీటుగా కొనసాగుతున్నారు. ఆయనెవరో కాదు, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేటి తరానికి ఆయన మార్గదర్శి. సరికొత్త లక్ష్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు జాతికి అందించిన దార్శనికుడు. జాతి నిర్మాణం వైపు ప్రజల్ని జాగృతం చేసిన నేత. 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో అద్భుతమైన విజయాలను, మరెన్నో ఆటుపోట్లు చవిచూసిన చెక్కు చెదరని గుండెనిబ్బరం, మనోధైర్యం చంద్రబాబు సొంతం. ప్రజా జీవనంలో ఆ నాయకుడి నిర్విరామ ప్రయాణానికి నేటితో నిండా 46 ఏళ్లు నిండాయి. ఎదురు దెబ్బలు పాఠాలుగా, గాయాలు గుణపాఠాలుగా, సమస్యలు సంక్షోభాలే సానుకూల అవకాశాలుగా మార్చుకునే అసిధారావృతుడు. నిరాశ నిస్పృహలను దరిచేరనివ్వని ఆశావహుడు. గెలుపోటములకు సితప్రజ్ఞుడు. నిర్విరామ యోధుడు, అలుపెరగని ధీరుడు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది 1978 మార్చి 15న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు చట్టసభలోకి అడుగుపెట్టి నేటికి 46 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు రాజకీయ జీవితం ఒడ్డించిన విస్తరి కాదు. రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వాడు అంతకంటే కాదు. సాధారణ వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్ ఆదేశం మేరకు చంద్రగిరి నుండి పోటీ చేసి ప్రజల్లో గుర్తింపు పొందిన జనతా పార్టీ అభ్యర్థి పట్టాభి రామచౌదరిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. యువ నాయకుడిగా శాసనసభలో ప్రవేశించడమే కాకుండా 28 ఏళ్ల వయసులోనే అంజయ్య కేబినెట్లో 1980 అక్టోబర్ 11న గ్రంథాలయాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా, తర్వాత 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకట్రాం కేబినెట్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగారు. 1982 సెప్టెంబర్ 20న కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లోనూ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1983లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి అప్పటి తెలుగుదేశం ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహచరుల ఒత్తిడి మేరకు ప్రజలకు మరింత సేవ చేసే యోచనతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ గత 30 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న ధీరోదాత్తుడు చంద్రబాబు నాయుడు. 7 పదులు దాటిన వయసులో 46 ఏళ్ల ప్రజా జీవితం ఆయనది. 3 దఫాలు మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి మరో 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతం 5 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా నాయకుడిగా ఆయనతో పోల్చదగ్గ నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్ధమైన జీవన శైలి ఆయనది. భావితరాల శ్రేయస్సు కోసం నిరంతర ఆలోచనలతో వినూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. తన దార్శనికతతో తెలుగు జాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. చంద్రబాబు నాయుడు విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారథి వరకు దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకునే వారికి ఆయన ఒక పాఠ్య పుస్తకమని చెప్పాలి. కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు చెరగని చిరునామా ఆయన. గాంధీజీ ఆశయాలను ఆలంబనగా చేసుకుని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నమైతే చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారు. 46 ఏళ్లుగా తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేసిన ప్రజానాయకుడు. అన్ని రాజకీయ పక్షాల వైఖరికి భిన్నంగా పరిపాలన చేసి తన విజన్తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. 7 పదులు దాటిన వయసులోనూ నవ యువకుల కన్నా అధికంగా పనిచేయడం చంద్రబాబు ప్రత్యేకత. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్ది మందిలో చంద్రబాబు ఒకరు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని పాలించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబుది ప్రత్యేకమైన స్థానం. రాజకీయం అంటే అధికారం కోసం ప్రాకులాడటం కాదని,
రాజకీయమంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందటమని విశ్వసించే వ్యక్తి చంద్రబాబు. జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసిన వారిలో చంద్రబాబుది కీలక పాత్ర ఉంది. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా తాను రాష్ట్రానికే అంకితమని స్పష్టం చేసిన ప్రజానాయకుడు. దేశ ప్రధానుల నియామకంలో 2 సార్లు ముఖ్య పాత్ర వహించారు. రాష్ట్రపతులుగా కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంను ప్రతిపాదించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్థిక నిపుణులను ఆకర్షించాయి. జంట నగరాలకు తోడు సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చారు. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఎంతో మంది యువతీ యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసింది. హైదరాబాద్లో బిజినెస్ స్కూలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెంది ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా గడిచిన 5 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై 7 పదులు దాటిన వయస్సులోనూ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే 46 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి చట్టసభలోకి అడుగుపెట్టి జాతి కోసం, ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ నాయకుల్లో 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులు, నిరంతరాయంగా కొనసాగుతున్న వారు ఎవరూ లేరు. తనతో పాటు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒకేసారి రాజకీయాల్లో వచ్చారు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ లేరు.